వేదాంతే పట్టుకుంటే ఈ బాధలు బంధలు అన్ని వదిలేసి ఆనందంగా ఉండేవాళ్ళ. బాబాయ్ వేదాంతం అంటే ఇంకపడ్డ కాలమైన అవగాహన, కర్తవ్య బోధ, ఎదురైన ధైర్యం, ఆత్మవిశ్వాసం. మరణ భయాన్ని పోగొట్టేది వేదాంతం ఒక్కటేరా. మీరు చదువుకున్న వాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ఏది నాలాంటి కామన్ మనకు అర్థమైనా చెప్పాలి. అదే తీరుబడిగా అర్థం చేసింది కానీ వచ్చిన పని బాగా గుర్తించు బాబాయ్. అన్నట్టు రాజు బాబాయ్, నీ గమనిక పాల్సి వచ్చింది. వచ్చి చచ్చిందా అన్నంత పని చేశారన్నమాట. బయటపడి నిన్నాళ్ళు మీరు పెట్టింది తిని సంతోషంగా పాట పద్యలో పాడుకుంటూ అలా 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 తిరుగుతూ హాయిగా నిద్రపోయేవాడు. అప్పటి నుంచి తిరిగే చర్చ కట్టిన నిద్ర రెండు కడిగానన్నమాట. పెద్దల ప్రేమలాగా అందరూ ఫీల్ అయిపోతున్నావు. ఇంకా పార్టీలు ఏమి నా సంతోషాన్ని కనుక బాగుంది. రూపాయికి 10 రూపాయలు యాక్షన్ అంటే అందులో ఉంది బాంబులు కాదురా బాబు. అమ్మాయి పదిస్తారు మరి అందులో నన్ను పరీక్షించిన పుస్తకాల సన్నాసి తీర్థానికి పనికి వచ్చేవైతే కలకత్తులు ఇవ్వండి. నా ప్రాణం తీయడానికి వచ్చింది. బాబాయ్ మాట్లాడుకోండి, నేను వెళ్ళి పాత్ర తీసుకొస్తాను. సార్ ఈ రోజు మా ఆశ్రమం పొందేది ఏమి లేవు సార్.